ఎవరైతే వీడియో గేమ్స్ని డెవలప్ చేస్తారో లేకపోతే మనకి వీడియో ఎడిటింగ్ చేస్తారో ఇలా డిఫరెంట్ ముఖ్యంగా 3D మోడల్స్ ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళ కోసమే మైక్రోసాఫ్ట్ వాళ్ళు 3D మోడల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఉచితంగా ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారన్నమాట. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ 3D మోడల్ని జస్ట్ నేను ఒక ఇమేజ్ ఇచ్చి ఇలాంటి ఒక 3D మోడల్ జనరేట్ చేయగలిగాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి. మరి మీరు కూడా ఇలాంటి 3D మోడల్స్ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు ఉచితంగా పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మొదటగా మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్టు 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయిందండి. ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా ఏ తెలుగు బిగినర్ కోర్స్లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఇదే మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన కోపైలట్ 3D అనే ఒక కొత్త ఆప్షన్ అనమాట. సో మీరు మీ దగ్గర ఉన్న ఇమేజ్ని 3D మోడల్స్ కింద జస్ట్ ఒక సింగిల్ క్లిక్తో అయితే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. 3D వల్ల అంటే మీరు ఇమేజెస్ నుంచి 3D మోడల్స్ జనరేట్ చేసుకోవడం మీకు ఉపయోగం ఏంటో మైక్రోసాఫ్ట్ వాళ్ళే క్లియర్గా ఒక వీడియో కూడా మెన్షన్ చేస్తారు. మీకు గేమ్ డెవలప్మెంట్ ఎవరైతే గేమ్స్ డెవలప్ చేస్తారో వాళ్ళకి ఇలాంటి 3D ఆబ్జెక్ట్స్ అవసరం అవుతుంది. వాళ్ళ కోసం మినియేచర్ మోడలింగ్ చేద్దాం అనుకుంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది. వెబ్ డిజైనింగ్లో కూడా 3D ఆబ్జెక్ట్స్ని ఏమైనా పెడదాం అనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వర్చువల్ రియాలిటీలో ఇలాంటి 3D మోడల్స్ని ఎవరైనా వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. దీని ద్వారా ఇలా మల్టిపుల్ వేస్లో మీరు ఈ మోడల్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి మోడల్స్ మీరు మాన్యువల్గా బిల్డ్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది, మీకు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అనమాట. సో దానికి ఆల్టర్నేట్గా కేవలం ఒక సింగిల్ క్లిక్తో ఇప్పుడు కోపైలట్ వాళ్ళు తీసుకొచ్చిన మోడలే ఈ కోపైలట్ 3D అనమాట. జస్ట్ మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. వన్స్ మీరు మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ట్రై నౌ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆ కోపైలట్లో 3D మోడల్స్ సంబంధించిన కొన్ని ఐడియా కాన్సెప్ట్స్ చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ చూస్తుంటే ఇవన్నీ కూడా 3D మోడల్సే. మీకు ఒకసారి ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇదంతా కూడా 3D మోడల్ అనమాట. జస్ట్ ఒక ఇన్పుట్ ఇమేజ్ ఇస్తే ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్ ఇది, దాన్ని కాస్త ఇలాంటి ఒక 3D మోడల్ జనరేట్ చేసింది. నెక్స్ట్ ఇది ఒక టాయ్ అనమాట. ఈ టాయ్ని కూడా 3D కింద అయితే కన్వర్ట్ చేసింది. నెక్స్ట్ మీరు ఏమైనా క్యారెక్టర్స్ బిల్డ్ చేద్దాం అనుకుంటే మీ ఉన్న 2D స్కెచ్ ఇమేజెస్ ఇస్తే దాని నుంచి కూడా ఇలాగా 3D ఇమేజెస్ అయితే 3D మోడల్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఈ మోడల్స్ని మీరు ఎలా జనరేట్ చేసుకోవచ్చు, మీకు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఆర్ట్ అండ్ డిజైన్ రాగా ఇలాంటి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, లేకపోతే గేమ్ అండ్ ఫిల్మ్, మెర్చెండైజ్, సీన్స్, సైన్స్ ఫిక్షన్, వెహికల్, మీరు ఎలాంటివైనా ఇన్పుట్ ఇవ్వచ్చు. దానికి కావాల్సిన 3D మోడల్ జనరేట్ అవుతుంది అనమాట. దీన్ని జనరేట్ చేయాలంటే కనుక ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ అప్లోడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ ఇమేజెస్ ఏదైతే ఉంటాయి 2D ఇమేజ్ని ఇన్పుట్కి ఇవ్వాలి. ఈ అమ్మాయి ఇమేజ్ని అయితే ఇన్పుట్కి ఇస్తున్నాను. ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ క్రియేట్ మీద క్లిక్ చేయాలి. ఆ అప్లోడింగ్ అని చెప్తుంది. సుమారుగా ఒక 1 to 2 minutesలో మనకి మోడల్ అయితే జనరేట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ జనరేట్ చేసిన మోడల్స్ అనమాట ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఏదైతే ఉందో. ఉదాహరణకి సింహం సంబంధించిన మోడల్ని మీకు ప్లే చేస్తాను. ఇది నేను ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్ 2D డైమెన్షన్లో జనరేట్ చేసిన ఇమేజ్ని ఇది కాస్త మనకి 3Dలో ఇలా జనరేట్ చేసి ఇచ్చిందనమాట. అలానే మీకు వీడియో ఎండింగ్లో దీన్ని ఎక్కడ యూజ్ చేసుకోవచ్చో కూడా మీకు క్లారిటీగా కూడా చెప్తాను. నేను ఇందాక ఇచ్చాను కదా, అప్పుడే మనకి ఆ అమ్మాయి సంబంధించిన 3D మోడల్ జనరేట్ అయిపోయింది. నేను ఒకసారి దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇదిగోండి, ఆ మినియేచర్ టైప్లో మనకి అవుట్పుట్ అయితే వచ్చేసింది. అయితే నేను గమనించిన విషయం ఏంటంటే కొంచెం ఫేసెస్ పరంగా ఆ మసగ్గా అయితే వస్తుంది అనమాట. మీరు క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ ఇచ్చినా కూడా అదైతే తీసుకోవట్లేదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే మోడీ గారు లాంటి ఇమేజ్ లాంటి మీరు ఏమైనా ఇచ్చారనుకోండి, పాపులర్ సెలబ్రిటీస్, వాటిని అయితే తీసుకోవట్లేదు. ఇది ఫ్లాగ్ చేసేస్తుంది. ఇంకొక పర్సన్ ఈ ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్ ఇది అవుట్పుట్ ఎలా వస్తుంది. సో ఎగ్జాక్ట్గా మీకు ఫేస్ రెప్లికేషన్ అయితే రావట్లేదు. బట్ కార్టూన్ స్టైల్ ఏదైనా ఇచ్చారనుకోండి వాటిని మీకు రెప్లికేట్ చేసి అయితే ఇస్తుంది అనమాట. సో నేను ఇంకొక ఇమేజ్ని అయితే అప్లోడ్ చేస్తాను. ఈసారి ఒక టాయ్ని ఇమేజ్ని అయితే ఇన్పుట్గా ఇస్తున్నాను. క్రియేట్ మీద క్లిక్ చేశాను. అలానే మీరు జనరేట్ చేసుకున్న మోడల్స్ ఏదైతే ఉన్నాయో, మీరు ఇప్పుడు 3D మోడల్ కింద జనరేట్ అయిపోతుంది ఇచ్చిన ఇమేజ్ని, దాన్ని డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే 3D మోడల్ ఫైల్ కింద సేవ్ అయిపోతుంది. దాన్ని మీరు ఏదైనా 3D సంబంధించిన మోడల్ని ఏమైనా ఎడిట్ చేద్దాం అనుకుంటే వాటిలో అయితే ఈ ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది అలా కూడా మీకు చెప్తాను నేను. సో మనకి టాయ్ కార్ సంబంధించిన అవుట్పుట్ అయితే వచ్చేసింది. ఇదిగోండి. సో మీకు చెప్పానుగా, ఇలాంటి టాయ్ కార్స్ కానివ్వండి, ఇలాంటి ఇన్పుట్స్కి అయితే మనకి బాగానే జనరేట్ అవుతుంది. బట్ హ్యూమన్ ఫేసెస్ పరంగా మాత్రం కొంచెం యాక్యురేట్స్ అయితే మిస్ అవుతుంది అనమాట. సో మీరు ఏమైనా యానిమేషన్ స్టైల్లో 3D మోడల్ జనరేట్ చేస్తాను, నాకు గేమింగ్ రిలేటెడ్గానే నా క్యారెక్టర్స్ వాడుకోవాలి, లేకపోతే యానిమేషన్ సంబంధించిన సినిమాస్లో నాకు క్యారెక్టర్ని అందులో యాడ్ చేసుకోవాలి, అలాంటి వాటికి అయితే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి మోడల్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసాం కదా, దాన్ని మీకు ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. p3d.in అనే ఒక వెబ్సైట్ ఉందన్నమాట. ఫస్ట్ అసలు మీకు 3D మోడల్ ఎలా, దానివల్ల ఉపయోగం ఏంటో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు శాంపుల్ మోడల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక 3D శాంపుల్ వీడియో. సో మీరు ఇలాంటి మైక్రోసాఫ్ట్ సంబంధించిన 3D మోడల్స్ ఏమైనా జనరేట్ చేసినప్పుడు యూజువల్గా 3D ఎలా తిరుగుతుంది కదా, బట్ దీన్ని మీరు ఏ రేంజ్లో ఎడిట్ చేయొచ్చు అంటే, ఉదాహరణ నేను ఈ పార్ట్ మీద క్లిక్ చేశాను.
సో ఆ పార్ట్ చూడండి, ఆ పార్ట్ రొటేట్ అవుతూ దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తుంది. నెక్స్ట్ ఈ పార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను, ఇదిగోండి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తుంది. నెక్స్ట్ ఈ పార్ట్ చూడండి, దానికి సంబంధించిన డీటెయిల్స్. సో ఆ మోడల్స్ ఉంటాయో వాటి నుంచి ఎలాగ మీరు ఒక యానిమేషన్ లాంటి వీడియోస్ జనరేట్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. లేదంటే మీరు ఏమైనా క్రియేటర్ని మీ పర్టికులర్ వీడియోలు యూజ్ చేసుకోవాలనుకుంటే, ఏదైనా ఒక సినిమాలో యాడ్ చేసుకోవాలంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు. అంటే విఎఫ్ఎక్స్ రిలేటెడ్గా వాటికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. లేదంటే గేమింగ్స్లో ఏదైనా ఒక గేమింగ్ వరల్డ్లో ఒక క్యారెక్టర్ని తీసుకురావాలంటే దాని పరంగా అయితే మీకు ఉపయోగపడుతుంది. ఇలా మల్టిపుల్ వేస్లో అయితే మీకు అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఈవెన్ VR హెడ్సెట్స్లో మీరు ఏమైనా కంటెంట్ చూస్తున్నారు, అది ఎలా సాధ్యం అంటే ఇలాంటి 3D మోడల్స్ ద్వారానే దాన్ని డిప్లాయ్ చేస్తే మీరు దాన్ని అనుభూతి చెందొచ్చు అనమాట. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన మోడల్ ఇందులోకి యాడ్ చేస్తాను. క్రియేట్ న్యూ మోడల్ మీద క్లిక్ చేసి మన ఫైల్ని అయితే ఒకటి ఇంపోర్ట్ చేస్తాను. ఆ సింహం సంబంధించిన 3D మోడల్ని చూస్తే మన సింహం సంబంధించిన మోడల్ ఇలా వచ్చింది. సో దీన్ని ఇలాంటి వీడియో ఎడిటర్స్లోకి వెళ్ళినప్పుడు దీన్ని ఇంకా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కలర్ బాక్స్లోకి వెళ్ళి ఇలాగా మీకు కలర్ అడ్జస్ట్మెంట్లు చేసుకుని మీకు ఏ కలర్లో కావాలనేది అడ్జస్ట్ చేసుకుంటారు. సో ఇది ప్రొఫెషనల్గా ఎవరైతే వర్క్ చేస్తారో ఈ పర్టికులర్ 3D మోడల్స్ చేసే వాళ్ళు అయితే వీటిని ఇంకా డీటెయిల్గా అయితే యాక్సెస్ చేస్తూ ఉంటారన్నమాట. బట్ మనకి జస్ట్ ఒక ఐడియా కోసం అయితే మాత్రం మీకు ఎలా హెల్ప్ అవుతుందనే పాయింట్స్ అయితే మీకు చెప్తున్నాను. సో ఇప్పటిదాకా మీకు చూపించినంతా కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఉచితంగా అయితే యాక్సెస్ ఇస్తున్నారు. మీరైతే ఎటువంటి డబ్బులు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు ఈ మోడల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది? అలాగే మైక్రోసాఫ్ట్ సంబంధించిన 3D మోడల్ మీకు నచ్చిందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మన ఏ తెలుగు ఛానల్లో కేవలం 3,000 రూపాయల నుంచి ఏ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏ కోర్సు జాయిన్ అవుతాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.